గురించి మాట్లాడదాం. ఇప్పుడు సప్తమ భావాన్ని మనకి మహర్షులు ఎందుకు చెప్పారు? మారక స్థానం అని ఒకటి. పరాశర మహర్షి వేదాలకి ఎవరైతే రాశారో వేదవ్యాసుడు, అతని తండ్రి, అతన్ని కన్నవాడు అని. అతని తండ్రి అతనికి నేర్పిన విద్య ఏదైతే ఉందో, వ్యాసుడికి నేర్పిన విద్య, అది ఈ జ్యోతిష్య విద్య. అందుకే మనం ఏంటంటే జ్యోతిషం పరాశర హోరా శాస్త్రం అని చెప్పి పరాశరుడి విద్యగా చెప్తాం. అంటే ఫస్ట్ లెజెండ్ ఆయన. వేదాలకు పూర్వమే జ్యోతిష్యం ఉంది అని చెప్పేసి మనకి ఒక నిరూపం అనేది. ఆ వేద జ్ఞానం వ్యాసుడికి ఉంది కాబట్టి ఆ జ్ఞానంలో నుంచే పుట్టింది. ఇప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ ఐడియా ఎందుకు వచ్చింది నాకంటే, రాదు, డిఫాల్ట్ కొత్తగా ఏం పుట్టదు నాకు ఐడియా. ఆల్రెడీ గతంలో నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ నేర్చుకున్న విషయంలోంచి ఒక ఇది వస్తుంది. ఒక ఐడియా అనేది ఒక ఫ్లవర్ అండి, ఒక ఫ్రూట్ అనుకున్నాను. ఆ ఫ్రూట్ రావాలంటే నా గతం నుంచి వస్తుంది. నా గతంలో ఒక చెట్టు అనేది ఉంది, ఆ చెట్టు నుంచి పుట్టేది. ప్రతి మనిషి నోట్లోంచి ఒక మాట వచ్చినా, ఒక పదం వచ్చినా, గతంలో అతని మెదడులో సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిన నాలెడ్జ్ నుంచి ఇవి పుడతాయి. కొత్తగా పుట్టవు ఎక్కడి నుంచి. నేను చెప్పే ప్రతి లాజిక్ కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు. గతంలో నేను ఏదైతే చదివానో, ఏదైతే నేర్చుకున్నానో, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఇది. వ్యాసుడు ఏం నేర్చుకున్నాడు మనకు పరాశరుడి దగ్గర నుంచి అంటే, తన తండ్రి దగ్గర నుంచి జ్యోతిష విద్యను నేర్చుకున్నాడు. విశ్వజ్ఞానాన్ని అతను నేర్చుకున్నాడు. అలాగే జ్యోతిష జ్ఞానాన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఆ జ్ఞానం నుంచి అతను ఏం చేశాడంటే, దాన్ని బేస్ చేసుకొని ఈ వేదాలు అనేది అతను రచించడం జరిగింది. అంటే ఒక వేదం పుట్టింది అంటే ఎక్కడి నుంచి పుట్టిందంటే వ్యాసుడు రాశాడు. వ్యాసుడు ఎక్కడి నుంచి రాశాడు? అతనికి ఆ నాలెడ్జ్ ఎవరు ఇచ్చారు? పరాశరుడు ఇచ్చింది ఏంటి? జ్యోతిష జ్ఞానాన్ని, విశ్వజ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ విశ్వజ్ఞానంలోంచి కొన్ని తురుపు మొక్కలే ఈ వేద జ్ఞానం. అందుకే వేదానికి జ్యోతిష్యం కన్ను లాంటిది అంటాం. కానీ జ్యోతిష్యం యొక్క దృష్టి నుంచి పుట్టిన ఈ వేదాలు. ఉమ్, అర్థమేనండి? అంటే విశ్వ దృష్టి అంటాం దీన్ని. అంటే అనంత విశ్వ దృష్టి అనేది పరాశరుడు వ్యాసుడికి ఇచ్చాడు. అందులో కొన్ని శ్రీమద్ భాగవతం లాంటిది వ్యాసుడు సుకుమార్కి ఇచ్చాడు. అతను బ్రహ్మ పదార్థాన్ని దర్శించాడు, ఆ తర్వాత సంగతి. పరాశరుడు యొక్క సిస్టమ్ అనేది మనం ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయాలి. ఏదో పుస్తకంలో చెప్పారు ఉచ్చస్థితి, ఇది నేచస్థితి, ఇట్లా ఆలోచించకూడదు. పరాశరుడు మనకి సప్తమ భావాన్ని రుద్రస్థానం అన్నాడు, దానికి శుక్రుడిని ఆధిపత్యం పెట్టాడు. అందులో శనినేమో ఉచ్చ స్థితిలో పెడుతున్నాడు, సూర్యుడేమో నీచ స్థితి పెట్టాడు. ఏ మనిషి అయినా పుట్టిన తర్వాత మనకి మోక్ష స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అక్కడ స్వాతి నక్షత్రాన్ని పెట్టాడు, శుక్రుడు మాయని పెట్టాడు మళ్ళీ. అంటే సప్తమ భావం అనేది ఒక మాయ. శుక్రుడు ఏం కోరుకుంటాడు? రొమాన్స్ లాంటివి, సంసారం, సంభోగం కావాలని శుక్రుడు అంటాడు. ఉమ్, ఎప్పుడైతే తను సంసారం, సంభోగం అని వెళ్తుంటాడో శుక్రుడు, శుక్ర కణాల్లో ఉండే రేతస్సు అనే అగ్ని ఉంటుంది. ఈ అగ్ని నీచబడుతుంది. అగ్నికి ఆధిపత్యం ఎవరు తీసుకున్నాడు? తేజస్సు. అంటే రేతస్సు అంటే తేజస్సు. రవి. ఆ తేజస్సుకి అధిపతి రవి. కానీ ఆ రవి నీచపడుతున్నాడు ఎప్పుడు? మనం శుక్రుడిని ట్రిగ్గర్ చేస్తే. అందుకే మనకేంటంటే బ్రహ్మచర్యం చేయండి అని చెప్తారు. మోక్షం పొందాలి నువ్వు అంటే బ్రహ్మచర్యాన్ని చేయాలి. సూర్యుడు తేజస్సును తగ్గించుకోకూడదు, రేతస్సుని అని. ఎప్పుడైతే మన శరీరంలో రేతస్సు అనేది తగ్గుతుందో, బలహీనం అవుతుందో, సూర్యుడు బలహీనుడు అవుతున్నాడు. సూర్యుడు ఎక్కడ బలహీనుడు అవుతాడు? ఒక చలికాలం వచ్చింది మనకి, చీకటి కాలం, సూర్యుడు బలహీనుడు అవుతాడు. అక్కడ విజృంభించేది ఎవరంటే శీతలం. చలి విపరీతంగా విజృంభించింది, చీకటి విజృంభించింది. ఆ చీకటి, ఆ శీతలానికి అధిపతి శని. శని. శని వాస్తవంగా ఉండాల్సింది మనకి అష్టమ భావంలో. ఎందుకంటే ఆయుక్కారకుడు ఆయనే. ఎవరైతే ఆయుష్ని ఇస్తున్నాడో ఆ ఆయుక్కారకుడు వెళ్ళి తన స్థానం నుంచి వే స్థానంలోకి వెళ్ళిపోయాడు, డెత్ స్థానంలోకి వెళ్ళిపోయాడు అని. శని విజృంభిస్తున్నాడు సప్తమ భావంలో, డెత్ స్థానంలోకి వెళ్ళి, అంటే ఆయుష్ని తీసేస్తున్నాడు. ఆయుష్ని తీసేయడానికి కారణం ఏంటంటే మనం సెవెంత్ హౌస్ని ట్రిగ్గర్ చేసాం. సంభోగము, సంసారము, కోరికలు, మాయ అని మన రేతస్సుని అంటే మనం ప్రతిరోజు రిలీజ్ చేసేస్తాం.
మన రేతస్ రిలీజ్ చేస్తున్నాం ప్రతిరోజు. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? సూర్యుడు బలహీనుడు అవుతున్నాడు, మన తేజస్సు తగ్గిపోతుంది. అక్కడ చిత్త నక్షత్రం ఉంటుంది, దేహకారకుడు. స్వాతి మాయ ఉంటుంది. ఆ తర్వాత విశాఖుడని రుద్ర గురువు ఉంటాడు. గురువులో రుద్రాంశం ఉందనుకోండి, అది విశాఖ నక్షత్రం. అంటే సుబ్రహ్మణ్యుడు అంశలో ఉన్న గురువు అనమాట. సుబ్రహ్మణ్యుడు అంశలో ఉన్న గురువు ఎవరైనా ఉండాలంటే మనకు తెలిసి పురాణాల్లో పరశురాముడే. పరశురాముడు విశాఖుడికి ఉన్నంత శక్తి ఉంటుంది. అంటే ఒక క్షత్రియ లాంటి బ్రాహ్మణుడు అనమాట. గురువు బ్రాహ్మణుడు అండి. గురువుకి 3 రకాల క్వాలిటీలు ఉంటాయి. పూర్వభద్ర బ్రాహ్మణుడు ఒకడు, పునర్వసు బ్రాహ్మణుడు ఒకటి, విశాఖ బ్రాహ్మణుడు ఒకటి. విశాఖ విశాఖ బ్రాహ్మణ. బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడి అంశం ఉంటుంది అని. తకారంతో ఉంటాయి వాళ్ళ పేర్లు. అంటే వాళ్ళు బాగా విధ్వంసం చేయగలుగుతున్నాడు. కానీ ఇక్కడ మనకి ఉచ్చ స్థితి, నీచ స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనిషి సంసారం, సంభోగం అంటూ వెళ్తుంటాడో, ఇతనులో రిలీజ్ అయ్యే రేతస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. రేతస్సు బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఇక్కడ సూర్యుడు నీచపడుతున్నాడు, తేజస్సు అనేది. సూర్యుడు తేజస్సు నీచపడుతుంటే సూర్యుడు తేజపడతాం కాదు. ఇక్కడ సూర్యుడికి ఆత్మకారకుడు. మన ఆత్మ వచ్చారా? ఆ, ఇక్కడ ఇక్కడ చేశారు. మన ఆత్మ అనేది ఎంతైతే నీచపడుతుందో మనకి, మన ఆత్మకారకుడు నీచపడతాం అంటే అర్థం ఏంటి? ఇక్కడ సూర్యుడిని తీసేస్తున్నాం మనం. అక్కడ ఎవరికి బలం పెరుగుతుందంటే మన జీవితంలో మనకి కష్టాలు ఇచ్చే పీడాకారకుడైన శనికి బలం పెరుగుతుంది. శనికి బలాన్ని ఎప్పుడు పెంచకూడదు మనం. అది ఎక్కడ పెంచుతున్నావు శనికి బలాన్ని? అష్టమ భావంలో పెంచండి, ఆయుష్ పెరుగుతుంది. కానీ ఈ శనికి మనం ఎక్కడ బలహీనం చేస్తున్నాం, బలం పెంచుతున్నాం అంటే ప్రాణం తీసే స్థానంలో బలం పెంచుతున్నాం. అంటే రేతస్సును హరించే స్థానంలో. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనం 7th హౌస్ని ట్రిగ్గర్ చేసామని. అందుకే మహర్షులు ఏంటంటే ఎక్కువ కాలం బతకాలి, తేజస్సును బయటికి పోనీయకుండా ఆ తేజస్సుని యాక్టివేట్ చేసుకుంటా షట్చక్రాలను యాక్టివేట్ చేయాలి యోగ శాస్త్రంలో. దీనికి కావాల్సింది ఏంటంటే బ్రహ్మచర్యము అని. కానీ ఎప్పుడైతే మనిషి కుటుంబం కావాలనుకుంటాడో 2nd హౌస్ శుక్రుడు ఆటోమేటిక్ అతనుకున్న 7th హౌస్ శుక్రుడు కూడా ట్రిగ్గర్ అయిపోతాడు. అందుకే సప్తమ భావంలో మనం ఎప్పుడైనా చూసేటప్పుడు మ్యారేజ్ విషయంలో 2, 7 రెండూ చూడాలి మనం. ద్వితీయ భావం, సప్తమ భావం. అందులో ఈ సప్తమ భావాన్ని ఎందుకు యాక్టివేట్ చేయొద్దు అంటారు మహర్షులు మనకంటే? వాళ్ళు ఊర్ధ్వ శక్తులు పొందాలి, రూల్ 1. 2 మోక్ష స్థితిని పొందాలి. మోక్ష స్థితిని పొందాలంటే ఈ సప్తమ భావం బలంగా ఉండాలి. సూర్యుడు యొక్క తేజస్సు అక్కడ ఉండాలి. సూర్యుడు నీచపడకూడదు, శనికి బలం పెరగకూడదు. వాళ్ళిద్దరిని న్యూట్రల్ గా పెట్టాలి మనం. ఈ 7th హౌస్ అనేది న్యూట్రల్ హౌసెస్. ఎప్పుడైనా 4, 7, 10 అనేది కేంద్రాలు న్యూట్రల్స్. అంటే కోణాలు కంటే కూడా కేంద్రాలు ఎందుకు న్యూట్రల్ అవుతుంది? ఒకటేమో పాజిటివ్ అనుకుంటాం, 5, 9. 159 పాజిటివ్ ఎందుకంటే కోణ స్థితులు. నెగిటివ్ ఏమైనా ఉందంటే గనక 6, 8, 12 త్రికములు, 3, 6, 11 త్రిషాడాయాలు నెగిటివ్. ఇక్కడ పాజిటివ్, నెగిటివ్ రెండు వచ్చేసినాయి మనం. న్యూట్రల్ హౌసెస్ కేంద్రాలు. ఈ కేంద్రాలను మనం ట్రిగ్గర్ చేయకుండా ఉండాలి. 4ని, 7ని, 10ని ట్రిగ్గర్ చేయకూడదు ఎక్కువ. ఈ 3 ఏంటంటే మనిషిని ఊర్ధ్వ స్థితి వైపు తీసుకెళ్ళవు. అందులో 7th అనేది రుద్రస్థానం, మోస్ట్ డేంజరస్ హౌస్. మోస్ట్ డేంజరస్ హౌస్ ఇది 7th హౌస్. ఎవరికి ఎప్పుడు డేంజర్ అంటే మోక్షాన్ని పొందే వాళ్ళకి. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా సరే వీడియోస్ను మనం చూసామనుకోండి, వైద్యం పొందిన స్త్రీని ఎక్కువ కాలం బతుకుంటుంది. చాలా మంది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి సొసైటీలో. వాళ్ళు చిన్నప్పుడే ఒక వయసులో విడో అయ్యారు, లేదు ఫిజికల్ రిలేషన్ లేదు ఒక స్త్రీకి భర్తతో, దూరంగా ఉంటుంది. ఆమె ఆయుష్కాలం ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తన రేతస్ అనేది రిలీజ్ అవటల్లా, సంభవం అనేది జరగట్లా, రేతస్ రిలీజ్ అవ్వదు. అంటే తనకు తెలియకుండా తన బ్రహ్మచర్యంలోకి వెళ్ళిపోయింది. విధవా స్త్రీలకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఒక కాలం వాళ్ళు ఎక్కువ కాలం 100 ఏళ్ళు బతికేవాళ్ళు వాళ్ళే, 120 ఏళ్ళు బతికేవాళ్ళు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి చిన్న వయసులో భర్త చనిపోతాడు. పాతకాలంలో మనకి బాల్య వివాహాలు చూసుకునేటప్పుడు సప్తమ భావాన్ని ఇంకా వాళ్ళకి ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదు. సంభోగ స్థానం, శుక్రస్థానం, మాయాస్థానం అసలు ఏమి ఉండదు ఇంకా వాళ్ళకి. వాళ్ళ రేతస్సు ఎక్కడికి పోదు. ఇంకా వాళ్ళకి ఆయుష్ పెరిగింది. రేతస్సు మాత్రమే ఆయుష్ని పెంచింది. ఈ రేతస్సును తగ్గించుకునే కార్యక్రమం ఏదైతే ఉందో
ఇది సంసారం. వీళ్ళకి ఆయుష్ తక్కువ ఉంటుంది సంసార జీవులకి. సంసార జీవులు కూడా ఆయుష్ ఎక్కువ పెరగాలనుకోండి, వీళ్ళు రేతస్సుని రిలీజ్ చేయకూడదు. ఇప్పుడు చాలా మంది డైవర్స్ అవడానికి కారణం కూడా అంతే. మా భర్త నాకు సంసార సుఖం లేదండి, ఆయన ఎప్పుడు వస్తా అంటే ఇట్లా అనుకుంటారు. వాస్తవంగా అది చాలా మంచిదంట. సంసారంలోకి వెళ్ళారు, ఒక వయసు పెరిగే కొద్దీ ఏంటంటే భార్యాభర్తల మధ్య శారీరకంగా దూరం పెరగడం మంచిది. అలా దూరం పెరుగుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి రేతస్సులు అనేవి కాపాడబడతాయి, వీళ్ళకి ఆయుష్ బలం పెరుగుతుంది. అంటే సప్తమాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అని. సప్తమాన్ని యూటిలైజ్ చేయడం చేత కాలేదు చాలా మందికి, వీళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది. సప్తమ భావం బ్యాడ్ ప్లానెట్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, శని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది సప్తమం. చాలా మంది ఏంటంటే శని ఉచ్చస్థితిని ఆనందపడుతుంటారు. ఉచ్చస్థితి ఆనందపడేదానికన్నా మీరు సంసారం అయితే గనక ఆ సప్తమ భావాన్ని ట్రిగ్గర్ చేస్తే గనక మీ రేతస్సు రిలీజ్ అవుతుంటే గనక ఖచ్చితంగా మీకు ఆయుక్షీణం జరిగింది, సమస్యలు యాక్టివేట్ అవుతాయి. మోక్షానికి ఏంటంటే అష్టమ భావం ఆయుష్ స్థానం, సప్తమ భావం అది ఆయుష్ స్థానం. ఇది మోక్షానికి మనం వెళ్ళాలంటే మనం దీన్ని ట్రిగ్గర్ చేయకూడదు, నెగిటివ్గా రేతస్సుని రిలీజ్ చేయకూడదు. అందుకే సంసారంలో ఎవరైతే పాల్గొంటారో, సంభోగంలో ఎవరైతే పాల్గొంటారో అక్కడ సూర్యుడు నేసపడతాడు. సూర్యుడు కలిశాడంటే వాళ్ళు శుక్రుడిని ట్రిగ్గర్ చేశారు, సూర్యుడు నేసపడిపోతాడు. సూర్యుడు ఎవరు ఇక్కడ? తేజస్సు, తండ్రి, ఆత్మ, మూడు నేసపడతాయి. ఒక జాతకంలో శుక్రుడు సూర్యుడు కంజంక్షన్ జరిగింది, డిఫాల్ట్ జరిగినప్పుడు మన వాళ్ళు స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో కానీ ఉంది. సూర్యుడు అంటే పగలు, శుక్రుడు అంటే సంభోగం. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పట్టపగలు సంభోగం చేయాలని ఇచ్చ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది సూర్యుడు శుక్రుడు కంజంక్షన్ వల్ల వాళ్ళు పగలు రొమాన్స్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే సూర్యుడు డే లైట్కి ఆధిపత్యం కదా. ఎప్పుడైతే వీళ్ళు పగలు రొమాన్స్ చేస్తారో ఈ రొమాన్స్ పెరిగే కొద్ది ఏంటంటే ఇక్కడ క్షీణం ఎవరిది అవుతుంది? రేతస్సుకి క్షీణం జరుగుతుంది ఖచ్చితంగా. వీళ్ళ ఆయుష్ తగ్గడం తర్వాత సంగతి. వీళ్ళ కారకత్వం ఎవరైతే ఉన్నారో సూర్య కారకత్వం, వీళ్ళ తండ్రి ఆయుష్ తొందరగా తగ్గిద్ది అంట. చెక్ చేసుకోండి కావాలంటే. ఒక జాతకంలో సూర్యుడు శుక్రుడు కనెక్షన్ అయింది, నేను చెప్తాను నీ జాతకంలో సూర్య శుక్రుడు కనెక్షన్ ఉందమ్మా, మీరు భార్య భర్తలు పగల కలవమాకనే డైరెక్ట్ గా నేను చాలా మంది క్లయింట్స్కి చెప్పాను, కొన్ని కాంబినేషన్ చూసాం. దీనివల్ల మీ తండ్రి ఆయుష్ తగ్గిపోద్దంట. ఇప్పుడు ఒక కుర్రాడు ఉంది, తండ్రి బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. కుర్రాడు వయసులోకి వచ్చాడు, వ్యభిచారానికి అలవాటు పడ్డాడు. అతని జాతకంలో సూర్యుడు శుక్రుడు కాంబినేషన్ ఏర్పడు, అక్కడ పట్టపగలు ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతున్నాడు. వీళ్ళ నాన్న తొందరగా చనిపోయే అవకాశం ఉంది, నాన్న కష్టాలు ఎక్కువ వస్తాయి. సూర్య కారకత్వాలన్నీ దెబ్బతింటాయి సూర్య శుక్రులు కంజంక్షన్ జరిగినప్పుడు, పగలు రొమాన్స్ చేస్తే. కానీ చెయ్యి అంటది శుక్రుడు, చేసేదాకా నిద్రపోడు. అందుకే శుక్రుడు యొక్క స్థానమైన సప్తమ భావంలో రేతస్సు రిలీజ్ అయ్యే స్థానంలో సూర్యుడు బలహీనుడు అవుతున్నాడు, నీచపడుతున్నాడు అని పరాశుడు యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మనకేంటంటే ఈ స్థానాన్ని బ్రహ్మచర్యంతో కాపాడాలి మనం అని బ్రహ్మచర్యాన్ని ఒక నియమంగా పెట్టారు. అందుకే అది రుద్రస్థానం, ఎందుకంటే ఆయుష్ని తీసేసే స్థానం. రుద్రస్థానం అని ఎందుకంటామంటే ఆయుష్ని తీసేస్తుంది అక్కడ. మన ఒంట్లో ఉన్న తేజస్సును రోజు రోజుకి తగ్గిస్తుంది. కారణం ఏంటంటే మన రేతస్సు ఎక్కువ వెళ్ళిపోతుంది బయటికి, మనకి సంభోగేచ్ఛ ఎక్కువ ఉంది, రేతస్సు తగ్గిపోతుంది. మోక్షం కావాలి అంటే బ్రహ్మచర్యం ఖచ్చితంగా చేయాలి. నేను మోక్షమే ప్రయాణం చేస్తున్నాను అంటే, ఎందుకంటే రేతస్సు ఉంటేనే నీ షట్ చక్రాలకి ఎనర్జీ వస్తుంది, అది స్టెప్ బై స్టెప్ లెవెల్స్ని ట్రిగ్గర్ చేసుకుంటారు. అందుకంటే ఆ పుట్టలో ఏలు పెడితే చీమల పుట్టలో చీమ కుట్టిద్ది. సప్తమ భావంలో మనం ఏలు పెట్టామా మనల్ని కుట్టిద్ది అది ఖచ్చితంగా. ఫోర్త్ హౌస్లో బ్యాడ్ ప్లానెట్స్ ఉన్నాయి, మనం దాంట్లో ఏలు పెట్టాం, నాకు ఇల్లు కావాలి, వాహనం కావాలని కుట్టిద్ది అది. ఆ ఇల్లు ఏముంది, వాహనం ఏముంది, మనకేముంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటాం అనుకో. ఫోర్త్ హౌస్లో బ్యాడ్ ప్లానెట్ ఏం చేయదు. పంచమ భావంలో బ్యాడ్ ప్లానెట్ కూర్చుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇలాంటి సంతోషాలు కావాలి, అలాంటి సంతోషాలు కావాలి, నాకు ప్రేమ కావాలి, దోమ కావాలని అనుకో, కుట్టిద్ది అది. పంచమ భావంలో బ్యాడ్ ప్లానెట్స్ కూర్చున్నాయి, ఇతను లవ్ అఫేర్ పెట్టుకుందామని చూశాడు, బ్యాడ్ ప్లానెట్ ఖాళీగా కూర్చుందా, నన్ను ట్రిగ్గర్ చేసావుగా, నేను ఇంకా నా ప్రతాపం నేను చూపిస్తాను. పుట్టలో ఏలు పెడితే పాము కూడా బుస్సుమంటది. అక్కడ పుట్ట ఉంది, దాని లోపల పాము ఉంది. పుట్ట కన్నాలు ఉంటాయండి, 12 కన్నాలు, ఏదో కన్నంలో పాము ఉంటుంది. అర్థమైనా? మనం ఆ కన్నాన్ని కెలకూడదు అంట. ఇప్పుడు 11th హౌస్ బ్యాడ్ ప్లానెట్స్ కనెక్షన్ ఏర్పడింది. 11th హౌస్ అంటే మనకి ఏ లాటరీలు, జోదాలు, వాటిల ద్వారా వీటిల ద్వారా డబ్బులు వస్తాయని చెప్పేసి దానికి వెళ్ళికాం మనం.
మనం ఎక్కువ ఫ్రెండ్స్ కావాలి, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఫ్రెండ్స్ విపరీతంగా తిరగటం మొదలు పెట్టాం. ఓ శని కుజుడు కూర్చున్నాడండి 11th క్లాస్లో. శని అంటే నల్లటి గుంటకళ్ళు, కుజుడు అంటే కోలముఖం, మంచి యాంగర్ లార్డు, డిపార్ట్మెంట్లు ఎలక్ట్రికల్, లేకపోతే ఇలాంటి సమ్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్తో స్నేహం చేయమాకు, అలాంటి ఫ్రెండ్స్ జోలికి వెళ్ళమాకు, ఫ్రెండ్షిప్ చేయమాకు అంటారు. అదే పోలికలతో అన్నయ్య ఉన్నాడు, దూరంగా ఉంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కాదు నేను బాగా క్లోజ్, వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళతో బాగా వెళ్ళాడా, అవి బ్యాడ్ ప్లానెట్స్ ఏం చేస్తాయి చెప్పు, అతని జీవితాన్ని నాశనం చేస్తాయి. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రాలజీలో మనకి ఎక్కడ బ్యాడ్ ప్లానెట్స్ ఏ హౌస్ ని టచ్ చేస్తుందో దాన్ని మనం ఏలు పెట్టకూడదు. అవి పుట్టలు లాంటివి, అవి నిద్రపోతని ఆ హౌస్ లో కూర్చొని దాన్ని నిద్ర లేపమాకండి, అంటే మనం దాన్ని టచ్ చేయకూడదు అని. అలాంటిది 7th హౌస్ అనేది మోక్ష స్థానం, బ్రహ్మచర్య స్థానం. అది సంసార స్థానం కాదు. సంసారం చేస్తే నీ సూర్యుడు నీ ఆత్మ నేర్చబడింది, నీ శని ప్రబలం చెందుతాడు. అందుకే సాగరం అని ఏదొచ్చు కానీ సంసారం ఏదలేమంటే ఏంటి, శనికి బలాన్ని పెంచాం మనం. మనం సంసారంలో అయ్యాం, శని ఎక్కడైనా కూర్చొని మనకు అనవసరం. సప్తమ భావానికి దిక్పాలకుడు ఆయన, దిగ్బలం ఉన్న వ్యక్తి. సప్తమ భావానికి కష్టాలు ఇవ్వగలిగే వ్యక్తి కూడా శనే. దుఃఖాన్ని పీడని, ప్రతి సంసారి జీవి దుఃఖాన్ని పీడని ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఎందుకంటే తను సంసారం చేస్తున్నాడు, కష్టం దుఃఖం వస్తుంది. ఎందుకంటే శనికి బలాన్ని ఇచ్చాడు అక్కడ, సూర్యుడిని నేర్చ చేశాడు. అంటే గ్రహాలు ఉచ్చ నేచలు పరాశర మహర్షి యొక్క దృష్టికోణం చాలా అద్భుతం. ఎందుకు ఇచ్చాడు అంటే ఒక్కళ్ళ సమాధానం చెప్పడం. చెప్పారండి గుర్తుపెట్టుకోండి అంటారు కాలేజీలో కూడా, అది నేచగా చదువు గుర్తుపెట్టుకో అంటారు. దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటంటే అది పుట్ట, అది ఆయుష్ స్థానానికి వ్యయ స్థానం. అక్కడ బలవంతుడు అవుతున్నాడు శని. సూర్యుడు నేర్చబడుతున్నాడు కాబట్టి అతను బలవంతుడు అవుతున్నాడు. సూర్యుడిని నేర్చ ఎవరు చేస్తున్నారు? సూర్యుడు అంటే ఎవరు? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, తేజస్సు. మానవ శరీరంలో తేజస్సు అనేది రేతస్సులో ఉంటుంది. ఎందుకంటే దానికి అధిపతి శుక్రుడు. మళ్ళీ కొన్ని మీకు లోపల గ్రహాలు ఒక్కటే ఉత్సాహ నేసపడితే లోపల ఉండే నక్షత్రాలు వేరు, పైన అధిపతి గ్రహం వేరు ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే మీరు డీకోడ్ చేయగలుగుతారో మీకు మొత్తం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఆస్ట్రాలజీ అనేది. అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని. ఈ వ్రతాలు నియమాలు ఇవన్నీ ఎందుకు పెడతారు అనుకున్న మనుషులకి, కనీసం ఇలాంటి టైంలో అయినా సరే వాళ్ళ రేతస్సును కాపాడతారు. ఆషాఢ మాసం ఎందుకు పెడతారు, ఎందుకు దూరం అంటే పెళ్ళైన కొత్తలోనే ఉండాలంట, ఇప్పుడప్పుడు కావాలంటారు. మళ్ళీ అలా ఉండకూడదు. ఆషాఢ మాసం అంటే ఆషాఢ మాసమే, పెళ్ళై 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా. ఎందుకంటే ఆ కాలంలో సూర్యుడు యొక్క తేజస్సును మనం కాపాడుకోవాలి. ఆ తేజస్సును మనం లేకుండా బలహీనం అవ్వకూడదు. సూర్యుడి తేజస్సు ఎప్పుడైతే బలహీనం అవుతుందో మనకు రోగం అనేది వస్తుంది. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. చూడండి, ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుంది మనకి? వానాకాలమే కదా. ఆ టైంలో ఎక్కువ ఏం పుడతాయి? రోగాలు, క్రిములు పుడతా ఉంటాయి కదా. జ్వరాలు, దగ్గులు, జలుబులు, ఏదో ఒక రోగం యాక్టివేట్ అయింది. ఆ రోగం నుంచి మనల్ని కాపాడగలిగే వైట్ సెల్ ఏదైతే ఉందో బాడీలో, రేతస్ అనేది, దాన్ని రిలీజ్ చేయకుండా కాపాడుకోండి. అందుకే ఆషాఢ మాస నియమాన్ని పెట్టారు. వీళ్ళు దీన్ని ఏం చేశారంటే ఇటు అటు కొద్దిగా సవరణలు చేసి కొత్త పెళ్లి జంటకని పెట్టారు చివరికి. కొత్త పెళ్లి జంట కాదు, ప్రతి సంభోగ జీవికి ఆషాఢ మాసమే, ప్రతి సంసారికి. బ్రహ్మచర్యం పాటించండి ఈ 4 రోజులు. ఎందుకంటే సూర్యుడు బలహీనుడు అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు సూర్యుడు అంటే యూనివర్సల్ అవుతున్నాడు. మీ శరీరంలో తేజస్సును కాపాడుకోండి అని. అంటే ఆస్ట్రాలజీ ఏంటంటే అద్భుతమైన జీవన విధానాన్ని మనకు చెప్పింది అది. ఇక్కడ మనం ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు మనం మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం. తప్పు అది. అంటే యూనివర్సల్ లా ఇది ఆస్ట్రాలజీ అనేది. అంటే ఒక గ్రహం ఎందుకు వచ్చే ఎక్కడైంది అంటే, ఇప్పుడు శుక్రుడు రేతస్సులో ఉంటాడు కదా. ఈ శుక్రుడు ఉచ్చ స్థితి ఎక్కడ ఇచ్చాడంటే మోక్షంలో ఇచ్చాడు. నీకు మోక్షం రావాలంటే నీ రేతస్సు ఉచ్చ స్థితిలో ఉండాలి. శుక్రుడు రేతస్సు కారకుడు, సప్తమ భావం. ఆ రేతస్సులో తేజస్సుకి సూర్యుడు కారకుడు. అందుకే మోక్ష స్థానంలో శుక్రుడు మాత్రమే పెట్టాడు, గురుని పెట్టలేదే. 12th హౌస్ లో కాలపురుషంలో గురుడు లేడు ఉచ్చ స్థితిలో, సూర్యుడు ఉచ్చ స్థితిలో లేడు, శుక్రుడు మాత్రమే ఉన్నాడు. ఈ శుక్రుడు ఎవరికంటే మానవ జీవులకి.
మానవుల్లో శుక్ర శోణితాల్లోనే రేతస్సు అనేది ఉంటుంది. నీకు మోక్షం కావాలా, శుక్రుని అక్కడ కూర్చోబెట్టు. రేతస్సును పోనీ మాకు నీ శరీరంలో నుంచి. నీ రేతస్తో షట్చక్రాలను యాక్టివేట్ చేస్తే సహస్రారం కూడా ట్రిగ్గర్ అయ్యింది. అంటే యూనివర్సల్ లా అది. అంటే ఒక యోగి మోక్షాన్ని పొందాలంటే, ఒక మానవుడు మోక్షం వైపు ప్రయాణం చేయాలంటే తన శరీరంలో ప్రతి కణాన్ని, ప్రతి నాడి మూలాధారం నుంచి సహస్రారం దాకా ప్రతి చక్రాన్ని ట్రిగ్గర్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ఆఫ్టర్ ఆల్ 4 వీలర్ డ్రైవింగ్ నడపాలంటేనే మనకి ఇంజిన్లో ఆయిల్ కావాలి. ఇంజిన్ ఉంది, మనకి చక్రాలు ఉన్నాయి. మన ఇంజిన్ మనం వెన్నుపాం అనుకున్నాం. దానికి 3 నాళ్ళు ఉన్నాయి. ఎడా పెంగళ సుషుమ్నా అని 3 నాళ్ళు ఉన్నాయి. ఈ 3 నాళ్ళు అనేది టైర్ల మధ్య ఉన్న కనెక్షన్ రాడ్స్ లాంటివి అనుకుందాం. ఈ చక్రాలు ఉంటాయిగా, ఈ చక్రాలు కదలాలంటే మనకి ఇంజిన్లో ఆయిల్ అనేది కావాలి, ఎనర్జీ అనేది, పవర్ అనేది. అది బ్యాటరీ ద్వారా పవర్ ఇస్తావా, బ్యాటరీ కార్ అంటావా, ఎలక్ట్రిక్ కార్ అంటావా, డీజిలా ఆర్ పెట్రోల్, ఈ చక్రాలు నడవాలి. చక్రాలు నడిస్తే బండి కదిలింది. ఆ బండి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఒక వెహికల్ మోక్షం అనే గమ్యస్థానానికి మనం చేరుకోవాలంటే మనకు పెట్రోల్ కావాలి. ఆ పెట్రోలే రేతస్సు. ఈ రేతస్సుని రిలీజ్ చేయమాకండి, పారిపోయి మాకండి, ట్యాంక్కి కన్నాలు పెట్టమాకండి అని. అది లేకపోతే బండి ఆగిపోద్ది. ఆ బండిని తోయలేము మనం. అది చాలా వెయిట్ ఉంటుంది. అది మనల్ని మోసుకెళ్ళాలి, మనం దాన్ని మోసుకెళ్ళకూడదు. ఈ సప్తం భావంలో ఉంటుంది అది, ఆ ట్రిగ్గర్. అక్కడే విశాఖుడు ఉంటాడు. విశాఖుడు సుబ్రహ్మణ్యుడు 6 చక్రాల కదలిక అక్కడ ఉంటుంది. అది రంధ్రస్థానం నుంచి రివర్స్ లో వస్తుంది. అది శాఖుడు విశాఖుడు అంటాం కదా సుబ్రహ్మణ్యుడిని. ఇక్కడి నుంచి వస్తే పైకి వెళ్ళి కృత్తికల దగ్గర కనెక్ట్ అవ్వాలి ఆయన. అది యోగులకి చక్రం రివర్స్లో వెళ్ళాలి. మానవులకి ఏంటంటే ప్రదక్షిణం, అప్రదక్షిణం. చార్ట్ను 2 రకాలు చూస్తాం. యోగుల చార్ట్ చూడాలి మీరు. ఒక పెద్ద పెద్ద యోగుల్ని అప్రదక్షిణంలో వాళ్ళ చార్ట్ని చెక్ చేయాలి. సామాన్య మానవులు చూడాలి, కాయకష్టం చేసుకొని తమో గుణంతో మానవులు చూడాలి. ప్రదక్షిణంలో చూడండి వాళ్ళ చార్ట్ని. అంటే ప్రదక్షిణలో గ్రహాలు చెక్ చేసుకున్నారు అనుకోండి, 1 2 3 4 5 12 వరకు. ఇది మామూలు పర్సన్స్ జాతకం 100% కరెక్ట్. ఇది రమణ మహర్షి లాంటిది, రామకృష్ణ పరమహంస లాంటి మహాయోగుల్ని చూడాలనుకోండి, ఇది మ్యాచ్ లగ్నం పెట్టుకున్నాం అనుకోండి, మ్యాచ్ లగ్నం నుంచి 2వ భావం ఏమవ్వాలి, వీళ్ళకి మీనం అవ్వాలి. మామూలు పీపుల్కి 2వ భావం వృషభం అయింది. ఈ గ్రహాలు ఇలా చెక్ చేస్తే నీకు యోగుల జాతకం స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు రివర్స్లో ఏంటంటే పైకి ఊర్ధ్వలోకాన్ని చేరుతారు. అధోలోకం నుంచి ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటా మేషం దాకా వస్తారు. అంటే ఒక చక్రాన్ని ఏ పర్సన్స్కి ఎలా చూడాలని ఉంటుంది. ఎందుకంటే ఈ సప్తం భావంలో ఉన్న మ్యాజిక్ అది. సప్తం భావాన్ని ఎవరైతే పర్ఫెక్ట్గా డీకోడ్ చేయగలుగుతారో వాళ్ళు మంచి యోగులు అవుతారు. యూనివర్సల్ సీక్రెట్ ఇది. మనకు ఒక్కొక్క గ్రహం ఉచ్చ స్థితులు, నీచ స్థితులు ఎందుకు ఇచ్చారు, యూనివర్సల్ సీక్రెట్స్ మీకు కనపడతాయి. వాటి యొక్క కారణాలు ఏంటి, కారకత్వాలు ఏంటి, ఆ కారకత్వాలను అక్కడ ఎందుకు పెట్టాడు, మనం దేంట్లో ఏలు పెడుతున్నాం, ఏలు పెట్టి పుట్ట చేత ఎందుకు కుట్టించుకుంటున్నాం. మోస్ట్ డేంజర్ ఇది సప్తం భావం. అందుకే అంటాం గుడ్ రిలేషన్స్ ఆర్ బ్యాడ్ రిలేషన్స్ అని. 7th హౌస్ మరణస్థానం, మారక స్థానం. ఎందుకు మారకమైంది? సంసారం, సంభోగం అనేది ఒక మనిషి యోగిగా మారటానికి మారకం లాంటిది. యోగిగా మారాలంటే ఆ వెహికల్లో ఇంజిన్లు కావాలి, పెట్రోల్ కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ రేతస్సు ఎక్కడ దాకా తీసుకెళ్లాలంటే మనం మీనం దాకా దాన్ని ప్రయాణం చేయించాలి. రేతస్సు ఉచ్చ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే బాగా ముందుకెళ్తారు. వాళ్ళ యోగ ప్రక్రియ అనేది చాలా అద్భుతంగా వెళ్తుంది. ఆ రేతస్సులో ఏమాత్రం తేడా పడ్డా అర్థమైందా, వాళ్ళని డెత్ అంటాం మనం. అందుకే సంసారం సాగరం లాంటిది అని. మహాసముద్రం ఎందుకు? సూర్యుడు ఆకాశంలో ఉంటాడు, మంచి వెలుగులో ఉంటాడు. శని అధపాతాళంలో ఉంటాడు, చీకటిలో ఉంటాడు ఆయన. మనం చీకటిని ట్రిగ్గర్ చేసాం. చీకటి అక్కడ మామూలుగా లేదు. సముద్రం యొక్క అగాధం ఎంత చీకటిగా ఉంటుందో అంతటి చీకటిని శనిస్తున్నాడు సప్తమ భావంలో సంవత్సరాలు. ఆ చీకటిలో ఎత్తుక్కోవాలి మనం. నాకు ఇక్కడ మొదలైంది కష్టం, దుఃఖం, పీడ అని. శని చూస్తాడు సప్తమ భావంలో ఉచ్చ స్థితిలో కూర్చొని. 3వ దృష్టి ఎక్కడ వేస్తుంటాడు? భాగ్యం వైపు చూస్తుంటాడు. నా తండ్రి, నా భాగ్యం, నా వంశం, నా ప్రతిష్ట, నా ధర్మం అంటే తిరుగుతూ ఉంటాడు.
శని యొక్క 10వ దృష్టి ఎక్కడ పడుతుంది మళ్ళీ మనకి ఎక్కడి నుంచి చూసుకుంటే సప్తమ భావం నుంచి చెక్ చేసుకోండి, 4th హౌస్ లో పడుతుంది. మళ్ళీ ఏమంటాడు, నా గృహము, నా వాహనాలు, మా తల్లి, వీటి మీద వెళ్తుంది. ఇంకొకటి లగ్నాన్ని చూస్తుంటాడు. నేను 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 అంట అధపాతాళంలో తీసుకెళ్లే శని ఉచ్చ స్థితిలో సప్తంలో ఉంటాడు. అందుకే రుద్రస్థానం అంటాం, ఎందుకంటే సంసారాన్ని మనకి గెలికా కదా, ఏలిపెట్టాం కదా. కానీ ఇక్కడ మనకి ఆస్ట్రాలజీ ఏంటంటే ఒక మేలుకొలుపు ఇస్తుంది. ఇది క్లారిటీ, క్రిస్టల్ క్లియర్. ఈ జ్ఞానం నీకు ఇస్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు సంసారంలో ఉన్నప్పటికీ కూడా మానసిక సన్యాసిగా నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, నీ తేజస్సుని ఎప్పుడైతే పెంచుకుంటావో నీ యోగ ప్రక్రియల ద్వారా, అప్పుడు నీకు ఏ కష్టం, ఏ వ్యామోహం ఉండదు. ఎందుకంటే మనం ట్రిగ్గర్ చేయకూడదు. సంసారం పెళ్లి చేస్తున్నావు, నాకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, నాకు అక్యుములేషన్ వెల్త్ కావాలి, వెనకాల పడుతున్నావు, శని యాక్టివేట్ చేసినట్టు. నాకు పేరు కావాలా, ప్రతిష్ట కావాలా, భాగ్యం కావాలా, నాకు ఆ గుర్తింపు కావాలి, ఈ గుర్తింపు కావాలని అన్నావు అనుకో, మళ్ళీ దెబ్బతి. నా భార్య నా భార్య నా భార్య నా పార్ట్నర్ తెచ్చాను, మళ్ళీ దెబ్బతి. అంటే శని పీడిస్తాడు అట్లా ఉన్నవాళ్ళు మాత్రమే. ఆ ఆలోచనలన్నీ తీసేయండి. ఎలా సంసారంలో పడ్డాం, తెలియక పడ్డాం. మనకు అప్పుడు ఆ నాలెడ్జ్ లేదు. వచ్చి ఏలు పెట్టాం, గుంతలో పడ్డాం. గుంతలో పడ్డాక ఊబిలోంచి ఎలా బయటపడాలి? ఊబిలోంచి బయటపడాలంటే శని దృష్టిలో ఎక్కడ లగ్నాన్ని చూస్తుంది, నవమాన్ని చూస్తుంది, చతుర్థాన్ని చూస్తుంది, 3 దృష్టిలతో కూర్చుని సప్తం. ఈ 4గిటిని మనం శనిని వదిలించుకోవాలి. సైకలాజికల్గా మీరు వదిలించుకున్నారు అనుకోండి, మీ బండి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టింది. అంటే కష్టాలు ఉండవు ఇంకా. పట్టుకుంటేనే కష్టాలు. శని జలగలాంటి వాడు, పట్టుకుంటే వదలడు. అర్థమైందా? రక్తం పీల్చేస్తుంది. ఎంత పీల్చినా కూడా జలక్కి ఆకలి తీరదు. శని కూడా అంతే. మనం దాన్ని పట్టుకున్నంత సేపు అతను మళ్ళీ పీడిస్తా, రక్తం పీలుస్తూనే ఉంటాడు, మన తేజస్సును తగ్గించేస్తూనే ఉంటాడు. మోస్ట్ డేంజరస్ హౌస్ సప్తమ భావం. ట్రిగ్గర్ చేస్తేనే. ఆల్రెడీ దాంట్లో ఉండగా సార్ అంటే సైకలాజికల్గా మర్చిపోండి అంట. మానసికంగా తీసేయండి అన్నిటినీ. ఉంటే ఉంటే పోతే పోతాయి. దేని వెనకాల నాది అని పట్టుకోమాకండి. పట్టుకోలేదనుకోండి, ఇక్కడ శుక్రుడు మళ్ళీ బలం చెందుతాడు. స్త్రీలకు మర్యాద ఇవ్వండి. మర్యాద ఇచ్చామనుకో, స్త్రీల మీద మనకి వేరే ఇంకా ఇతరత్ర నెగిటివిటీ ఉండదు. అంటే శుక్రుడు యొక్క బలాన్ని పెంచుకోవచ్చు, రేతస్సు బలాన్ని. అంటే ఏంటి, శుక్రుడు బలం ఎలా పెరిగిద్ది అంటే, ఆ రేతస్సుకి శక్తి ఎవరు ఇచ్చేది? మళ్ళీ సూర్యుడు వేస్తాడు మళ్ళీ. అంటే వాళ్ళని అభిమానించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. సూర్యుడు ఏంటి ఇక్కడ మనకి? తేజస్సు, గౌరవం, మర్యాద. స్త్రీలకు గౌరవ మర్యాద ఇవ్వండి, సూర్యుడు బలాన్ని పెంచుకోండి. అర్థమైనా? స్త్రీల మీద వ్యామోహం పెంచుకున్నారు అనుకోండి, మీ రేతస్సు తగ్గింది, సూర్యుడు బలహీనుడు అవుతాడు. ఇదే సూర్యుని రివర్స్ లో గౌరవ రూపంలో ఇచ్చామనుకో స్త్రీలకి, ఆటోమేటిక్గా మీకు ఉచ్చ స్థితిలో తీసుకెళ్ళిపోతాడు అదే శుక్రుడు. మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంటాడు. అర్థనా? మిమ్మల్ని పీడించడం, మీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తాడు, మీకు సేవలు చేస్తారు. నిజంగా చేస్తారు సేవలు. నా ప్రయాణం ఇలాగ వెళ్దాం అనుకున్నా, నాకు కొద్దిగా సపోర్ట్ అంటే నిజంగా సేవలు చేస్తారు, మళ్ళీ ఇబ్బంది పెట్టరాడు. ద బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు మళ్ళీ. ఇప్పుడు ఇదే శుక్రుడు, ఎందుకంటే శుక్రుడే ఇంజిన్ ఇక్కడ. లేదనుకో, ఇదే శుక్రుడే ఏం చేస్తాడంటే, సూర్యుడు నెగిటివ్ అవటం వల్ల, మన ఆహారం చేయటం వల్ల మన రేతస్సుని తీసేస్తాడు. అర్థమైందా? శుక్రుడు 2 రకాలు చేస్తుంటాడు. మానసిక ఆనందాన్ని ఇవ్వగలిగేది శుక్రుడే, మానసిక మానభంగం కూడా చేయగలిగేది శుక్రుడే. మోస్ట్ డేంజరస్. ఎప్పుడు మనం సప్తమ భావంలో ఏలు పెడితే సైకలాజికల్ గా. అంటే సప్తమ భావాన్ని మీరు ఇలా నేర్చుకోండి. మన దగ్గరికి వచ్చే క్లయింట్ ఏమడుగుతాడు, పెళ్ళి ఎప్పుడైద్ది, ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటివి అడుగుతారు. వాటికి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పుకుందాం. నేను ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను, సప్తమ భావం నుంచి ట్రేడింగ్ సెక్టార్స్ ఎలా చూడాలి మనం. ఎందుకంటే మనకి పరాశర మహర్షి ఒక మ్యాజిక్ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మనకి ధర్మాన్ని నిలబెట్టాలి అనుకోండి, మనకు ఒక డిజైర్, కోరిక ఉండాలి. నాకు మోక్షం పొందాలన్నా కోరిక ఉండాలి నాకు. అంటే డిజైర్ ఫుల్ఫిల్ హౌస్ ఏదైనా ఉందంటే 11th హౌస్. డెత్ హౌస్ కూడా 11th హౌస్, మోస్ట్ డేంజరస్ హౌస్. ఇక్కడ మనకి ఈ ధర్మార్థ కామ మోక్ష త్రికోణాలని ఒకే అలైన్మెంట్ లో తీసుకెళ్ళింది. మన కోరికలు తీరాలి, మనం డబ్బు బాగా సంపాదించాలి, మనకి కంఫర్ట్స్ రావాలి, ఏది రావాలన్నా కూడా మనిషి ధర్మాన్ని పాటించాలి. నాకు పెళ్లి కావాలనుకున్నాడు అనుకో,
అయినా ధర్మాన్ని పాటించు. నేను వ్యాపారాలు చేయాలి, ధర్మాన్ని పాటించు. నాకు విపరీతంగా డబ్బు సంపాదించాలి, ఏం చేయగలరు? ధర్మాన్ని పాటించు, డబ్బు అదే వస్తుంది. నేను కార్లు బంగ్లాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. కొంటారు, అందరూ కొంటారు. కొంటాం కదా, ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. ఫోర్త్ హౌస్ అంటే కంఫర్ట్. ఆ ఎంజాయ్మెంట్, కంఫర్ట్స్ కావాలి, మళ్ళీ ధర్మాన్ని పాటించు. ధర్మమే మెయిన్ లాజిక్. మీరు ఆలోచించుకోండి, ఒక మనిషికి మనకి కోరిక తీరాలి. డిజైర్ ఫుల్ఫిల్మెంట్ హౌస్ ఏంటి ఇక్కడ మనకి? 3, 7, 11. ఎవరైనా చెప్తారు డిజైర్ హౌసెస్ ఇది అని. కామ త్రికోణం అంట. ఈ కామ త్రికోణంలో ఏది ఇన్క్లూడ్ అయి ఉంది? అర్ధ త్రికోణం. 2, 6, 11. 2కి భావోద్భావం 3, 6కి భావోద్భావం 11, 10కి భావోద్భావం 7. అంటే అర్ధ త్రికోణం యొక్క భావోద్భావం ఏమైంది? కామ త్రికోణం అయింది. 4, 8, 12. మోక్ష త్రికోణం యొక్క భావోద్భావం 4కి 4, 7, 8కి 8, 3. అర్థమైందా? 12కి 12, 11. అంటే అర్ధ త్రికోణం యొక్క భావోద్భావము, మోక్ష త్రికోణం యొక్క భావోద్భావం కూడా మనకి కామ త్రికోణమే. అర్థం కావాలన్నా ఒక కామం యాక్టివేట్ అయితే మనకి, నాకు డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలి, నా కార్లు బంగ్లాలు కొనుక్కోవాలని మోక్ష త్రికోణం కూడా, నేను మోక్షం పొందాలి నిజంగా, శివుడి దగ్గరికి వెళ్ళాలి, అయినా అది కూడా ఒక డిజైరే. దాని యొక్క భావోద్భావం కూడా డిజైర్ హౌసెసే. ఎక్కడ? కామ త్రికోణంలో కూర్చున్నాయి భావోద్భావాలు. అర్ధ త్రికోణ భావోద్భావం, మోక్ష త్రికోణ భావోద్భావం కామ త్రికోణం అయింది. కానీ ఈ కామ త్రికోణ భావోద్భావమే ధర్మ త్రికోణం. చూడండి, 3కి 3, 5, 7కి 7, 1, 11కి 11, 9, 1, 5, 9. ఒక్క ధర్మాన్ని పట్టుకోండి, మీ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతుంది. మీ డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి అంటే మీ అర్థం ఒకటి ఫుల్ఫిల్ అయితే మీ మా ఇది ఏమంటే మోక్షము ఫుల్ఫిల్ అయింది. జస్ట్ 1, 5, 9 పట్టుకుంటే చాలు. ఇవన్నీ మళ్ళీ అక్కడికి కూర్చుంటాయి ఆ ధర్మ త్రికోణంలోనే. అంటే పరాశర మహర్షి యొక్క భావోద్భావం ఫిలాసఫీ అల్టిమేట్. దాన్ని ఎవరు ప్రశ్నించలేరు. అల్టిమేట్ అది. అంటే ధర్మం పట్టుకోండి అంట 1, 5, 9. అంటే ఒక్కొక్కళ్ళ అది పరాశరి, వేదవ్యాసుకు తండ్రి. ఇన్ని వేదాలను చదువు, జ్యోతిషం తెలిసి ఉండాలి. మనం ఆయన బాబునే పట్టుకుంటున్నాం, వేదాలు కాదు, వేదాల బాబుని పట్టుకుంటున్నాం. ఆస్ట్రాలజీ, ఆస్ట్రాలజీ గ్రేట్ అంటా నేను, పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే. అంటే దాని యొక్క ఇంటర్నల్ డెప్త్ నేర్చుకుంటే. ఈ ధర్మం తప్పాం మనం, గిర్ర 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 కొట్టుకుంటాం. ఒకటికి ఒకటి ఒకటే, 5కి 5, 9, 9, 9, 5, మళ్ళీ అక్కడే తిరుగుతాం. ధర్మం తప్పామంటే మనకేంటంటే ఒక ఫజిల్లో పడిపోయినట్టే లైఫ్, అగాధంలో పడినట్టే. అంటే చాలా మందికి క్లారిటీ తెలియదు ఎందుకు ధర్మాన్ని పట్టుకోండి అని చెప్తామని. ఎందుకంటే ప్రతిదీ తీరాలన్నా కూడా ధర్మమే. ఆ ధర్మంలో నీ ఎవ్రీ డిజైర్ తీరాలంటే ఇవ్వగలిగేది ఎవరు చెప్పండి? నీ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఏంటిది? 11th హౌస్. ఈ 11th తీరాలంటే దీని యొక్క భావోద్భావం 9th. అంటే ఇక్కడ గురువు అనేవాడు ముఖ్యం. ఇక్కడ 9th ఎవరు కూర్చుంటాడు? గురువే కూర్చుంటాడు. నీ ఎవ్రీ డిజైర్ ని తీర్చగలిగేది, నీ కష్టాన్ని ఇష్టాన్ని తీర్చగలిగేది గురువు మాత్రమే. ఆ గురువు నీ జాతకం చెడిపోకూడదు. ఆ గురువు ధర్మాన్ని పాటించాలి. నీ జాతకంలో ఉన్న గురువుని ధర్మాన్ని పాటించే విధంగా నువ్వు చూడాలి. నువ్వు గురువుని నమ్ముకో అంతే. గురువు ఇచ్చేస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు. నీకు అర్థాన్ని ఇస్తాడు, కామాన్ని ఇస్తాడు, మోహాన్ని ఇస్తాడు. ఎవ్రీ డిజైర్ ఇవ్వగలిగేది గురువు మాత్రమే. 9th ధర్మం. అతనే ఈశ్వరుడు. చూడండి, ఈశ్వరుడు ఎందుకు పట్టుకోండి అంటానంటే నేను 9th హౌస్ ట్రిగ్గర్ చేస్తా. 11th అంటే మనకి డిజైర్, అంతే కదా. 6th నుంచి 6th ఆయనే 11th, 12th నుంచి 12th ఆయనే 11th. అంటే ఎవ్రీ డిజైర్ మనకి ఎక్కడ కూర్చుందంటే సామత్రిక కోణంలో కూర్చుంది. మనకేం కోరికలు ఉంటాయి? నాకు మంచి డబ్బు ఉండాలా, నాకు మంచి ఉద్యోగం ఉండాలా, నాకు పేరు ప్రతిష్ట ఉండాలి, అర్ధ త్రికోణం. నాకు కార్లు బంగళాలు ఉండాలి, నాకు మంచి అబ్బాయిలు అనుకో, చాలా మంది అమ్మాయిల రిలేషన్ కావాలంటాడు. లేదా మంచి హాస్పిటాలిటీ, పెద్ద పెద్ద హాస్పిటల్స్, మంచి మంచి హోటల్స్ గిటల్స్ రెస్టారెంట్స్, పెద్ద పెద్ద విదేశాలు తిరగాలి, లేకపోతే నేను పెద్ద మోక్షాన్ని పొందాలనుకుంటాడు. ఈ రెండు వెళ్ళి
డిజైర్ అనే 3-7-11 ఊబిలో ఇరుక్కొని ఉండే భావోద్భావం ద్వారా. కానీ ఆ ఊబిలో తీరాలంటే మళ్ళీ అది వెళ్ళి ఎక్కడ ఇరుక్కుంది? ధర్మ త్రికోణాలు ఇరుక్కుంది. ఫైనల్ ఈ 11th అనేది గెయిన్ అనే లార్డ్, దాని యొక్క భావోద్భావం 9th లో కూర్చొని ఉంది. నువ్వు నా దగ్గరికి రా, నేను తీరుస్తానంటాడు గురువు. ఆ గురువే ఈశ్వరుడు. ఈశ్వరుని పరిచయం చేస్తాడు. ఆయన తీర్చడు, అని ఈశ్వరుని పరిచయం చేస్తాడు. ఆ ఈశ్వరుడు తీర్చాలి ఇంకా. అందుకే 3-7-11 ఆ ఈశ్వరుడు తీర్చాలనుకో, నువ్వేం చేస్తున్నావు? నీ 7th హౌస్ లో ఏలు పెట్టావా అంటాడు. పెట్టమాక అంటాడు. రుద్రస్థానం అది, నా కోపం అక్కడ వస్తుంది, అక్కడ ఏలు పెట్టమాక అంటాడు. అర్థమేనా? 3 నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మాకు నోరు జార, మాకు ఎలా పడితే అలా ఉండు, మాకు జాగ్రత్తగా ఉండు అంటాడు 3 అని. 11 విషయంలో కూడా అంతే. ఇదంతా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయమాకు, ధర్మాన్ని నమ్ము. ఇది ఎన్ని వెళ్ళి అక్కడే కూర్చొని ఉన్నాయి 1-5-9. అందుకే మనకి ఎప్పుడైనా సరే ధర్మం మోస్ట్ ఇంపార్టెంట్. చాలా స్పెషల్ ఉంటుంది పరాశర మహర్షిది. మనం ఆలోచించుకొని మీరు చూడండి, చాలా బాగుంటుంది. జీవన విధానం చూపించింది మనకి, మోక్షం వైపు గమ్యం చూపిస్తుంది. ఇంకా జనరల్ పీపుల్ మనల్ని అడుగుతూ ఉంటారు, ఆశాల దగ్గరికి ఎలా వస్తుంటారు. వాళ్ళు అడిగినప్పుడు మనకు వాళ్ళు, ఎందుకంటే అరిషట్ వర్గాల కోరికలతో వస్తారు. దానికి తగ్గట్టు గ్రహ బలాలు ఎలా ఉంటాయి, ఏంటి 7th హౌస్, రిటైల్ బిజినెస్ ఎలా ఉంటుంది, సంసార జీవితంలో ఎలా ఉంటుంది, అతని కర్మలో పాపాలు ఎలా ఉంటాయి, మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు అవ్వవు, ఇవన్నీ మనం చెప్పొచ్చు. అది జనరల్ నాలెడ్జ్. అది సామాన్యులకు ఇచ్చే జ్ఞానం. ఇప్పుడు మనం సామాన్యులం కాదుగా. ఆస్ట్రాలజర్స్ అంటే వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ అసామాన్యులం కదా. మనం కూడా అదే నేర్చుకుని ఉండకూడదు. మనం నేర్చుకునేది వేరే ఉంటుంది. మనకు ఒక నాలెడ్జ్ కావాలి, సామాన్యులకు ఇచ్చేది ఒకటే. వాళ్ళు నువ్వు ఇలా మారంటే తిడతారు వాళ్ళు. అర్థమైందా? ఇది మనం నేర్చుకొని మనం మారటానికి. ఇది ఆస్ట్రలాజికల్ సబ్జెక్ట్, ఆస్ట్రాలజర్ సబ్జెక్ట్ వాళ్ళు చెప్పింది. రేపు 2-3 పార్ట్స్ ఏంటంటే జనరల్ పబ్లిక్ మనం చెప్పే సబ్జెక్ట్ నేర్చుకుందాం 7th హౌస్ లో. 7th హౌస్ లో ఏముంటాయండి? మ్యారేజ్ ఉంటుంది, రిటైల్ బిజినెస్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుంది. అర్థమైందా? ఇంకా ఎలా ఇప్పుడు మారక స్థానం గురించి చెప్పాను కాబట్టి, ఆ మారకం రియల్ లైఫ్ లో ఎలాంటి కష్టాలు ఇస్తుంది, ఇదంతా ఏంటంటే రేపు ఎల్లుండి క్లాసెస్ లో చెప్పుకుందాం. రేపు ఎల్లుండి అంటే కొద్దిగా అపాయింట్మెంట్స్ ఉండే, నేను ఈ వీక్లో ఇస్తాను మీకు మిడిల్ క్లాస్ ఒకటి ఇస్తాను. రేపు శుక్రవారం కల్లా ఈ 7th హౌస్ నేను క్లియర్ చేస్తాను. ఓకే అండి, రికార్డింగ్ క్లోజ్ చేస్తాను.